ఇక్కడ ఆ యొక్క ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు వస్తాడు, నా ప్రియుని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆయన వస్తున్నాడంట. ఏ విధంగా వస్తున్నాడు ఆమె వర్ణిస్తా ఉంది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ఆయన వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు? వచ్చి తన ప్రియురాల్ని తీసుకొని పోవడానికి, ఆ పెళ్లి కుమార్తె అయిన సంఘ వధువును తీసుకొని పోవడానికి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ మేఘంలో నుంచి దిగిరానంటున్నాడు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో పెద్ద ఘోర మోగుతుంది.